Good evening, everyone. Today, I'm going to discuss about a new bill and act that was introduced by West Bengal government. ఈరోజు మనం ఒక కొత్త యాక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ నౌ ఇప్పుడే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈరోజే మార్నింగ్ పాస్ చేసింది. అది ఈరోజు రీసెంట్గా మనం ఎ ఉమెన్ డాక్టర్ వాజ్ రేప్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఒక ఒక మహిళా డాక్టర్ వెస్ట్ బెంగాల్లో రేప్కి గురవ్వడం జరిగింది. సో ఆన్ దట్ సిచ్యువేషన్స్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ స్టేట్ people as demanded to introduce a bill to protect uh, to protect women in sexual abusement and rape, etc., contempt of rapes, etc. So in that bill called Aparajita Anti-Rape Bill 2024. In this Aparajita Anti-Rape Bill 2024, there was some points we have to discuss. So in that Aparajita Anti-Rape Bill, first point they was mentioned in that first point is the person who contempted rape rape on a girl, he should punish with he should sentence with a death penalty. He should sentence with a death penalty, or he should sentence with a imprisonment. అతను ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో పర్టికులర్ ఆ స్టేట్కి సంబంధించిన మహిళల మీద అత్యాచారం మరియు హత్య ప్రయత్నం అంటే రేప్ అటెంప్ట్, బలాత్కారం ఇట్లాంటివి చేయడానికి ప్రేరేపిస్తారో వాళ్ళ మీద యాక్షన్స్ అంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకుండా, వాళ్ళకి ఎట్లాంటి పర్మిషన్స్ ఇవ్వకుండా ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. ఎట్లాంటి చట్టాలంటే వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయాలి. అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే యావజ్జీవ శిక్ష. కంప్లీట్లీ హీ వాజ్ ఇన్ టు ద జైల్. అది ఫస్ట్ ది. సెకండ్ థింగ్, ఇఫ్ నాట్ దే ఆర్ డెత్, దే షుడ్ పనిష్డ్ ఇన్ ద డెత్ పెనాల్టీ. వాళ్ళకి అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి, అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి, లేదా 10 years, సమ్ సార్ట్ ఆఫ్ 20 years అట్లా లైఫ్ ఇంప్రిజన్మెంట్ విధించాలి. మోర్ దాన్ 10 years విధించాలి. లేదా డెత్ పెనాల్టీ, టిల్ హ్యాంగ్ ఆఫ్ డెత్ అంటే తను చనిపోయేదాకా ఉరితీయాలి అని ఆ చట్టంలో పెట్టారు. అండ్ మహిళలకి ఈ చట్టం వల్ల ఉపయోగం ఏంటి అంటే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ యాక్ట్ టు ద female people of West Bengal women means they said that we'll protect the women in rape. It should not be happen. Rape should not be happen on women. అంటే ఉమెన్ పైన అత్యాచారం అనేది జరగకుండా మేము ప్రొటెక్ట్ చేస్తామని ఈ బిల్లులో వాళ్ళు చెప్పారు. ఎలా? హౌ మీన్స్ in every state they have a special act for women. ప్రతి స్టేట్లో ఒక ఉమెన్కి అంటూ సపరేట్ యాక్ట్స్ ఉన్నాయి, సపరేట్ చట్టాలు ఉన్నాయి, ఉమెన్ యాక్ట్స్ ఉన్నాయి. సో అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్లో we will protect the women by providing security. We will protect the women while providing the security to the women. అంటే పోలీసులని ఉమెన్ పోలీస్ ఫోర్స్ని పెంచుతాము. వీ విల్ ఇంక్రీజ్ ద ఉమెన్ పోలీస్ ఫోర్స్ని పెంచుతాము. అండ్ ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్ అనేది ఇచ్చి
విల్ పనిష్ ద క్రిమినల్, విల్ పనిష్ ద విక్టిమ్. ఎవరైతే అత్యాచారం కానీ, ఎవరైతే హత్య ప్రయత్నం కానీ చేస్తారో ఉమెన్ పైన, వాళ్ళకి ఖచ్చితంగా మేము ఆన్ ది స్పాట్ మేము లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ, లేదంటే వాళ్ళని పనిష్ చేయడం, ఏదో ఒక విధంగా వాళ్ళని కఠినంగా పనిష్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ బిల్లో మెన్షన్ చేశారు. అండ్ దే షుడ్ నాట్ గెట్ బెయిల్ ఆర్ బెరోల్. దే షుడ్ నాట్ గెట్ బెయిల్ ఇన్ దీస్ పర్టిక్యులర్ situations, in these particular circumstances, court should not be given to bail for the particular person. ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో బెయిల్ అనేది తీసుకోవడానికి వీలు లేదు, మేము ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ ఈ బిల్లో చెప్పింది. అండ్ we will provide all the she teams and police welfare funds టు ద ఉమెన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఈ బిల్లో మెన్షన్ చేయడం జరిగింది.